అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 42. బిగుస్తున్నా వచ్చు. ఇంతకీ ఆ ఉచ్చు ఎవరు బిగుస్తున్నారో, ఎవరికి బిగుస్తుందో ఇప్పుడు చూద్దాం. అక్షయ్ ఇంటి నుంచి తనను బలవంతంగా బయటకు తీసుకొచ్చిన అరుణ్ను విడిపించుకుంటూ, ఈరోజు ఎలా అయినా నేను నిజం తెలుసుకుంటాను అంది ధాత్రి. దాంతో అరుణ్ కోపంగా, నువ్వు ఇప్పటి వరకు చేసింది చాలు. నువ్వు ఇంకేం అడగాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్గా అక్షయ్నే అడుగు, ఇలాంటివన్నీ చేయకు అని గట్టిగా హెచ్చరించాడు. అతని కోపం చూసిన ధాత్రి ఏం మాట్లాడకుండా తన కోపాన్ని దిగమింగుతూ పిడికిలు బిగించింది. అన్నపూర్ణ యువన్ను ఎత్తుకొని పైనున్న స్నేహ రూమ్లోకి తీసుకెళ్లి స్నానం చేయించి డ్రెస్ వేసింది. అప్పుడు యువన్ వెంటనే బెడ్పై కూర్చొని ఉన్న స్నేహ దగ్గరకు వెళ్ళి, మమ్మీ, నేను ఇందాక కింద నుంచి వచ్చినప్పుడు ఎవరిని చూశానో తెలుసా అని అడిగాడు. స్నేహ అతని తలను నిమురుతూ, ఎవరిని చూసావు అని అడిగింది. మనం ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆంటీ కనిపించింది కదా, ఆ ఆంటీ ఇందాక మన ఇంటికి వచ్చింది అని చెప్పాడు యువన్. ఆ మాట వినగానే స్నేహ కళ్ళ ముందు ధాత్రి ముఖం మెదిలింది. అయినా ఆమె పెద్దగా పట్టించుకోకుండా నవ్వుతూ, అవునా, ఆమె డాడీ ఫ్రెండే కదా, అందుకే వచ్చుంటుంది అని అంది. కానీ మనసులో మాత్రం ఫ్యూచర్లో ఆమె ఇంటికి కోడలుగానే వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇంటికి వస్తే తప్పేముంది అని అనుకుంది. తల్లి మాటలు విని యువన్ కోపంగా, మమ్మీ, నువ్వు అప్పుడప్పుడు స్టూపిడ్లా చేస్తావు. ఆ రోజు ఆ ఆంటీ రెస్టారెంట్లో వచ్చినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావు కదా, నాకు బాగా గుర్తుంది అని అన్నాడు. ఆ విషయాన్ని యువన్ అంతగా గుర్తుపెట్టుకున్నాడని తెలిసి స్నేహ ఆశ్చర్యపోయింది. అయినా వెంటనే నవ్వేసి యువన్ హక్ చేసుకొని, చూడు నాన్న, మనం ఫీల్ అయినంత మాత్రాన, భయపడినంత మాత్రాన కొన్నిటిని ఆపలేం. మనమంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎప్పటికీ మనతో ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు ఎంత ఆపినా ఆగరు, వెళ్ళిపోతారు. మనం దేని గురించి భయపడకూడదు, ఏది జరిగినా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పింది. అక్కడే ఉన్న అన్నపూర్ణ ఆ మాట విని, మేడం, మీరు ఆమె గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ధాత్రి యువన్ బాబుకి కేవలం ఫ్రెండ్ మాత్రమే, వాళ్ళిద్దరికీ ఇంకెలాంటి సంబంధం లేదు అని చెప్పింది. ఆ మాట విని స్నేహ నవ్వుతూ, నాకు తెలుసు అన్నపూర్ణమ్మ గారు, నేను అతన్ని నమ్ముతున్నాను అని అంది. నిజానికి ధాత్రి మొదటి రోజు రెస్టారెంట్లో కలిసినప్పుడే అక్షయ్కి ఆమెపై ఇంట్రెస్ట్ లేదని స్నేహకు కూడా అర్థమైంది. అప్పుడు అన్నపూర్ణమ్మ, కానీ మేడం, ఇందులో మీకు తెలియని ఒక విషయం కూడా ఉంది. అదేంటంటే అక్షయ్ బాబు, అరుణ్ బాబు, ధాత్రి ముగ్గురు కలిసి పెరిగారు. చిన్నప్పటి నుండి ధాత్రి మేడం అక్షయ్ బాబు వెనుక తిరుగుతూనే ఉండేది. కానీ అక్షయ్ బాబు మాత్రం ఆమెను కేవలం ఫ్రెండ్గానే చూశాడు అని వివరించి చెప్పడానికి ప్రయత్నించింది. అప్పుడు స్నేహ నవ్వి, అది నాకు అర్థమైంది అన్నపూర్ణమ్మ గారు, నేను మీ అక్షయ్ బాబు గురించి తప్పుగా ఏమీ అనుకోవడం లేదు, మీరు కంగారు పడకండి అని చెప్పింది. అక్షయ్ తనకి పరిచయమైన ఇన్ని రోజుల్లో ఎప్పుడూ వేరే అమ్మాయిల పట్ల అట్రాక్ట్ అయినట్లు ఆమె చూడలేదు. అందుకే అతని విషయంలో ఆమెకు పూర్తి నమ్మకం కలిగింది. స్నేహ మాటలు విన్న అన్నపూర్ణమ్మ సంతృప్తిగా నవ్వుతూ, మీది చాలా పెద్ద మనసు మేడం, అన్నీ అర్థం చేసుకుంటారు. నిజానికి మీ పేరెంట్స్ మిమ్మల్ని చక్కగా పెంచారు. మీరు తప్పకుండా ఒక మంచి ఫ్యామిలీకి చెందిన వాళ్ళై ఉంటారని అనుకుంటున్నాను అని అంది. ఆ మాట విని స్నేహ చిన్నగా నవ్వింది. వెంటనే ఆమె మనసులో తన కన్న తల్లి మెదిలింది. దాంతో ఆమె, నిజంగా మా అమ్మ చక్కగా పెంచింది, మరి నా తండ్రి అని అనుకుంది. రంగనాథ్ గుర్తురాగానే ఆమె ముఖంలో సంతోషం మసకబారింది. అదే సమయంలో రంగనాథ్ ఇంట్లో, ఏంటి, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలా? పర్ణిక చెప్పిన మాటలు విని ఆమె తల్లి జయంతి ఆవేశంతో పైకి లేచి నిలబడింది. ఆమె కళ్ళు ఆవేశంతో నిండిపోయాయి. తన తల్లి అడిగిన ప్రశ్నకు పర్ణిక ఏడుస్తూ అవునని తలూపింది. అప్పటికే ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా వాచిపోయి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు క్యాన్సిల్ చేయాలి? కోపంగా అడిగింది జయంతి. అప్పుడు పర్ణిక అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న తన తండ్రి వైపు చూస్తూ, దీనికి అంతటి కారణం మన కంపెనీ ప్రాజెక్ట్స్ ప్రాబ్లంలో పడటమే. ఈ విషయం తెలిసి వైభవ్ తల్లిదండ్రులు మన కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి ఒప్పుకోవడం లేదు అని చెప్పింది. వైభవ్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఈ పెళ్లి జరగదని పర్ణికకు బాగా తెలుసు. అందుకే ఆమె కన్నీళ్లు ఆగడం లేదు. దాంతో ఆమె తన తల్లిదండ్రులు ఇద్దరిని చూసి ఏడుస్తూ, మమ్మీ, డాడీ,
మీరు త్వరగా ఏదో ఒకటి చేయండి. నేను ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు వైభవ్ కావాలి. నేను అతను లేకుండా ఉండలేను అని చెప్పింది. తన కూతురు కన్నీళ్లతో ఏడవడం చూసిన జయంతి తట్టుకోలేకపోతూ వెంటనే లేచి ఆమెను హగ్ చేసుకొని, నువ్వు ఏడవకు తల్లి, ఏమీ కాదు, ఈ పెళ్లి జరుగుతుంది, నువ్వు బాధపడకు అంటూ ఆమెను ఓదారుస్తూనే పక్కనే ఉన్న రంగనాథ్ వైపు చూసి, మీరు ఇంత సైలెంట్గా ఎలా కూర్చున్నారు? మన అమ్మాయి ఇంతలా ఏడుస్తుంటే కనిపించడం లేదా? మీరు త్వరగా ఏదో ఒకటి చెప్పండి అని అంది. చాలాసేపటి నుంచి వాళ్ళిద్దరి మాటలు వింటూ అలసిపోయిన రంగనాథ్ అక్కడి నుండి లేచి ఏం మాట్లాడకుండా స్టడీ రూమ్కి వెళ్ళాడు. తన మాటలు పట్టించుకోకుండా రంగనాథ్ అలా వెళ్ళడంతో జయంతి కోపంతో రగిలిపోయింది. దాంతో ఆమె ఆవేశంగా, ఇదంతా ఆ స్నేహ కారణంగానే జరిగింది. అది ఆ కృపాకర్ను పెళ్లి చేసుకొని ఉంటే మన కంపెనీలో సమస్యలన్నీ ఎప్పుడో సాల్వ్ అయ్యేవి. ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంది. స్నేహ పేరు వినగానే పర్ణిక కోపం ఎక్కువైంది. ఆ స్నేహను ఇండియా దాటి వెళ్ళనివ్వకుండా చేసిన, ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నా, అది మాత్రం ఇప్పుడు సంతోషంగానే ఉంది. నేనే ఏడుస్తున్నాను అని అనుకుంటూ ఆమె చివరిసారిగా స్నేహను కలిసినప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంది. ఆ రోజు స్నేహ అంత ధైర్యంగా వైభవ్ చెల్లెలు వరలక్ష్మిపై చేయి చేసుకోవడాన్ని గుర్తు చేసుకొని, ఆ స్నేహ అంత ధీమాగా ఉండడానికి ఖచ్చితంగా ఆమె వెనుక ఎవరో ఉండుంటారు అని ఊహిస్తూ వెంటనే తల్లి వైపు తిరిగి, అమ్మ, ఆ స్నేహ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నాకెందుకో దాని వెనుక ఎవరో బిగ్ షాట్ ఉన్నారని అనిపిస్తుంది. మనం ఇప్పుడు దాన్ని పట్టుకుంటే మనకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని అంది. పర్ణిక మాటలకు జయంతి ఒక్క క్షణం ఆలోచించి, అలా ఉండే అవకాశం లేదు. అయినా ఒక బిడ్డకు తల్లిని ఏ బిగ్ షాట్ మాత్రం కోరుకోడు అని అంది. ఆ స్నేహ ఆనందంగా ఉందనే నిజాన్ని నమ్మడానికి జయంతి సిద్ధంగా లేదు. ఆమె ఆలోచిస్తూ, అది కృపాకర్ను పెళ్లి చేసుకోకపోవడం వల్లనే ఇప్పుడు పర్ణిక పెళ్ళి ఆగిపోతోంది. ఖచ్చితంగా దాని జీవితాన్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. దానికి బుద్ధి చెప్పడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి. అంతకన్నా ముందు దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందేమో చూడాలి అని అనుకుంది. కాసేపటికి ఆమె మనసులో ఏదో ఆలోచన వచ్చినట్లయింది. చాలాసేపటి తర్వాత స్టడీ రూమ్ నుండి బయటకు వచ్చాడు రంగనాథ్. అయినా అతని ముఖంలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం అతని కంపెనీ పెద్ద ప్రాబ్లంలో ఉంది. త్వరగా దాన్ని సాల్వ్ చేయకపోతే కంపెనీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. వాటిని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే రంగనాథ్ ఆ విషయం గురించే తీవ్రంగా ఆలోచిస్తూ అలసిపోయి వచ్చి బెడ్రూమ్కి వెళ్ళి బెడ్పై పడుకున్నాడు. అప్పుడు జయంతి నిదానంగా వెళ్ళి అతని పక్కన కూర్చొని, ఏమండి, మన కంపెనీ పరిస్థితి ఇలాగే ఉంటే మన అమ్మాయి పెళ్ళి సమస్యల్లో పడుతుంది. మనం దీన్ని ఇలాగే వదిలేస్తే ఎలా అని అడుగుతూ రంగనాథ్ ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ను గమనిస్తూ ఉంది. ఆమె ఊహించినట్లుగానే తన మాటలకి రంగనాథ్ ముఖం కోపంగా మారింది. దాంతో అతను ఆవేశంగా, ఆ వైభవ్ ఫ్యామిలీ నిజంగా చాలా ఎక్కువ చేసింది. 2 కుటుంబాల మధ్య ఉన్న సంవత్సరాల తరబడి స్నేహాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు అని అన్నాడు. అప్పుడు జయంతి, అవునండి, కానీ మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి. ఆ వైభవ్ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. మనకు ఫ్యూచర్లో వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం. లేదంటే మనం ఇబ్బందుల్లో పడతాం. అందుకే ఇప్పుడు మనం వాళ్ళపై కోపం పెంచుకోవడం కన్నా వాళ్ళ కోపం తగ్గేలా చేసి ఈ పెళ్లి జరిగేలా చూడడం ముఖ్యం అని చెప్పింది. ఆమె మాటలు విని రంగనాథ్ నిట్టూరుస్తూ, నిజమే, కానీ ఇప్పుడు నేనేం చేయగలను? నేను అన్ని దారుల్లో ట్రై చేశాను. ఇక నా ముందు ఎలాంటి దారి కనిపించడం లేదు అంటూ చిరాగ్గా పక్కకు తిరిగి పడుకున్నాడు. అప్పుడు జయంతి అతన్ని తన వైపుకు తిప్పుకుంటూ, ఏ దారి లేదని ఎందుకు అనుకుంటున్నారు? మనకు మన పెద్దమ్మాయి స్నేహ కూడా ఉందని మర్చిపోయారా? ఆమె వల్ల మన సమస్యలు తీరే అవకాశం ఉంది అని చెప్పింది. ఆ మాట వినగానే రంగనాథ్ కోపంగా జయంతి చేతిని వెనక్కి నెడుతూ, ఆ స్నేహ గురించి నా దగ్గర మాట్లాడుకు అని అన్నాడు. చివరిసారి అతను స్నేహ ఇంటికి వెళ్ళినప్పుడు పోలీసులతో తనని ఇంటి నుండి ఎలా బయటకు పంపించిందో అతనికి బాగా గుర్తుంది. అందుకే ఇక ఆమె గురించి ఆలోచించకూడదని అనుకున్నాడు. కానీ జయంతి ఆగకుండా, చూడండి, ఆమె గురించి మాట్లాడడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. మనం ఆమెని చాలా ప్రేమగా పెంచాం. కానీ ఆమె మన పట్ల కొంచెం కూడా కృతజ్ఞత చూపించలేదు. పైగా ఇప్పుడు మీపై కోపాన్ని పెంచుకుంది. కానీ
ఇప్పుడు ఆమె మాత్రమే మన కుటుంబంలో వచ్చిన ఈ పెద్ద సమస్యను పరిష్కరించగలదు. మనం ఆమెను ఆ కృపాకర్కి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. ఒకవేళ ఆమె ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మనకున్న మరో దారి ఆమెను క్లౌడ్ ప్యాలెస్కి పంపించడమే అని అంది. ఆ మాట వినగానే రంగనాథ్ షాక్ అవుతూ, క్లౌడ్ ప్యాలెస్కా? కానీ అది ఒక క్లబ్ అని అన్నాడు. అప్పుడు జయంతి, అవును, నాకు తెలుసు. మనం ఆ క్లబ్కి స్నేహాన్ని పంపిస్తే ఆ క్లబ్ ఓనర్ మనకి 10 కోట్ల డబ్బిస్తాడు. వాటితో మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పింది. కానీ రంగనాథ్ ఆమె చెప్పిన దానికి ఒప్పుకోలేకపోయాడు. ఎంత కాదనుకున్నా స్నేహ తన కన్న కూతురు. ఆమెను ఒక ముసలివాడితో ఇచ్చి పెళ్లి చేస్తే పర్వాలేదు, కానీ ఆ క్లబ్లోకి పంపిస్తే ఆమె జీవితం నరకమైపోతుంది. అది పేరుకు క్లబ్, కానీ అక్కడ రోజు కాస్ట్లీ వ్యభిచారం జరుగుతూ ఉంటుందని అతనికి తెలుసు. అందుకే జయంతి చెప్పిన దాన్ని అతను అంగీకరించలేకపోయాడు. రంగనాథ్ ముఖంలో సంశయాన్ని చూసిన జయంతి అతన్ని ఎలాగైనా ఒప్పించాలని అనుకుంటూ కొంచెం కోపాన్ని తెచ్చిపెట్టుకొని, మీరు ఆ స్నేహ గురించి అంతగా ఆలోచించాల్సిన పని లేదు. మనం ఎంత ప్రేమగా పెంచినా అది మన పట్ల ఎలా ప్రవర్తించిందో మీకు తెలియదా? మనం రేపు వయసు మళ్ళిన తర్వాత మనల్ని చూసుకోవడానికి పర్ణిక మాత్రమే ఉంటుంది తప్ప ఆ స్నేహ మనల్ని పట్టించుకోదు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మన కంపెనీలో వచ్చిన సమస్యలు తీరకపోతే మన పర్ణిక పెళ్లి ఆగిపోతుంది. వాళ్ళు ఎంగేజ్మెంట్ను క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు మన అమ్మాయి తట్టుకోగలదా? పీటల దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోయిందంటే నలుగురిలో మన పరువేం కావాలి? రేపు ఎవరైనా దాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా అని ఆవేదనగా అడిగింది. దాంతో రంగనాథ్ పరిస్థితి అడకతైరలో పోకచెక్కలా మారింది. ఒక కూతురికి పెళ్లి చేయాలంటే మరో కూతుర్ని ఇబ్బందులు పాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అతను జయంతి మాటల ప్రభావంతో గట్టిగా నిట్టూరుస్తూ, సరే, నేను విషయం గురించి ఆలోచిస్తాను అని అన్నాడు. 4 రోజుల తర్వాత కాలిగాయం నుండి కోలుకున్న స్నేహ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళింది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ హడావిడిగా పూర్తి చేసుకుంటూ ఉంది. ఇందులో హఠాత్తుగా ఆమె ఫోన్ రింగ్ అయింది. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుండటంతో ఆమె అనుమానంగా కాల్ లిఫ్ట్ చేసి, హలో అని అంది. హలో మిస్ స్నేహ, నేను మీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను. మిమ్మల్ని చూడ్డానికి లోపలికి రావచ్చా అంటూ ఎవరిదో గొంతు వినిపించింది. దాంతో ఆమె ఫోన్పై ఒకసారి అయోమయంగా చూసి, ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది. నా పేరు వరుణ్, చిన్నగా నవ్వుతున్న గొంతుతో చెప్పాడు అవతలి వ్యక్తి. ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది స్నేహ. అతను పార్టీలో కలిసిన పాపులర్ ఆర్టిస్ట్ వరుణ్ అని గుర్తుపట్టి ఆమె ఆశ్చర్యంగా, మీరు మా ఆఫీస్కి వచ్చారా అని అడిగింది. అవును, మీరు ఓకే అంటే 2 నిమిషాల్లో మీ క్యాబిన్కి కూడా వస్తాను అని నవ్వుతూ చెప్పాడు వరుణ్. దాంతో స్నేహ కొంచెం హడావిడిగా, నేనే బయటకు వస్తున్నాను, ప్లీజ్ వెయిట్ అంటూ పైకి లేవబోయింది. ఇంతలో డోర్పై కొట్టిన శబ్దంతో, మీకు అంత శ్రమ వద్దు, నేను ఆల్రెడీ వచ్చేశాను అంటూ ఒకేసారి లోపలికి వచ్చాడు ఆర్టిస్ట్ వరుణ్. ఆమె అతన్ని ఒక క్షణం అయోమయంగా చూసింది. లోపలికి వచ్చిన వరుణ్ ఆమెకు విచిత్రంగా కనిపించాడు. ఎందుకంటే అతని డ్రెస్సింగ్ స్టైల్ ఒక కొరియర్ బాయ్లా ఉంది. దాంతో అతను మారువేషంలో అక్కడికి వచ్చాడని గ్రహించిన స్నేహ నవ్వుతూ, మీరు సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా ఇలా మారువేషంలో తిరుగుతూ ఉంటారా అని అడుగుతూనే అతన్ని కూర్చోమని సైగ చేస్తూ ఎదురుగా ఉన్న చైర్ చూపించింది. మరేం చేద్దాం, కొన్ని చోట్లకి రావాలంటే నాకు ఇలాంటి తిప్పలు తప్పవు నవ్వుతూ అన్నాడు వరుణ్. పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో పాటు వరుణ్ లాంటి చిన్న చిన్న ఫేమస్ వ్యక్తులు బయట కనిపించినా అందరూ గుంపుగా చేరి వాళ్ళని ఇబ్బంది పెడతారని ఆమెకు కూడా తెలుసు. అందుకే అతను మారువేషంలో రావడం ఆమెకు తప్పుగా అనిపించలేదు. దాంతో ఆమె నవ్వుతూ, అసలు ఇంత కష్టపడి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని అడిగింది. నాకు ఏ పని చేయాలన్నా పెద్ద రీజన్ అవసరం లేదు. ఒక్కసారి మిమ్మల్ని కలిసి వెళ్ళాలని అనిపించింది, అందుకే వచ్చాను అని నవ్వుతూ చెప్పాడు వరుణ్. ఇంతలో స్నేహ క్యాబిన్ డోర్ని తట్టిన శబ్దం రావడంతో ఆమె కంగారుగా లేచి నించుంది. స్నేహ క్యాబిన్లో ఉన్న వరుణ్ను ఎవరైనా గుర్తుపడతారా? పర్ణిక పెళ్లి కోసం స్నేహ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న జయంతి ప్లాన్ ఫలిస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.